సాహిత్యాభిలాషులందరికీ వందనం. శుభ సాయంత్రం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. ఈరోజు మనం తీసుకున్న అంశం ఎందుకిట్లా. వారం మొత్తంలో ఇచ్చిన అంశాలలో ఈ ఎందుకిట్లా అన్న అంశానికి దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన వాటితో ఈరోజు మన కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుందని చెప్తాను. అలాగే అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు ఎప్పటికప్పుడు నూతనంగా విభిన్న కోణాల్లో అంశాలనిస్తూ కవితల్ని ఎంతో ప్రభావవంతంగా రాబడుతూ మన సమూహాన్ని ముందుకు నడుపుతున్నారు. గురువులు ఇరువురికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే మన నేటి కవిత సమూహ సభ్యులైన కవులు కవయిత్రులు వారి అత్యుత్తమ కవితలతో ఈరోజు కార్యక్రమానికి విచ్చేస్తారు. వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. అలాగే వారి కవితల్ని విని ఆనందించి ఆస్వాదిద్దాం. వారికి స్వాగతం పలుకుదాం. సాహితీ మిత్రులందరికీ నమస్కారములు. దృశ్యగాన లహరిలో నా కవిత అంశం ఎందుకిట్లా, శీర్షిక తెలియదు. ఎందుకిట్లా అంటే ఏం చెప్తాం? అర్థం కాని చదువులు, అవసరం లేని పుస్తకాలు, మోత బరువు రాత చెరువు, విలువలు లేని రాజకీయం, వలువలు బరువైన యువత, భారమైన వృద్ధుల బతుకులు, ఛిద్రమైన బాల్యపు గుర్తులు, కలుషితమైన ఆహారం, విషతుల్యమైన జీవనం, ఈర్షాద్వేషాలు నేస్తాలు, ఎదురులేదన్న అహంకారం, పర్యావరణానికి పొంచిన ముప్పు, జీవుల మనుగడకే ప్రమాదం, తప్పిదం స్వయంకృతం, భావితరాలకు ప్రశ్నార్థకం, జవాబు లేని ప్రశ్నల పత్రం, అయోమయంలో భవిత. ఎవరిని నిందించాలి? మనదో వంతు ఉండనే ఉంది. విద్య పెరుగుతుంది, జ్ఞానం తరిగిపోతుంది. యక్ష ప్రశ్నలు వేసినా జవాబిచ్చే ధర్మరాజు లేరి. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. నేటి కవిత అంశము ఎందుకిట్లా. నా కవితా శీర్షిక ఏం చేస్తాం. ఎందుకిట్లా అయ్యిందంటే ఏం చేస్తాం? కొన్ని చేతులారా చేసుకున్నవి, కొన్ని మారుతున్న కాలానికి ప్రతీకలుగా నిలిచినవి. చెరువులను మింగి బిల్డింగులు కట్టమన్నమా, చెరచమన్నమా, మాయం చేయమన్నమా, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న అమాయక జీవులెందరూ. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న అమాయక జీవులెందరో. ఒక్కసారి మారిన ప్రకృతి మానవులకు పెట్టిన పరీక్ష. ఎన్నో కుటుంబాలు అతలాకుతలం. ఎందుకిట్లా అంటే గోతులు తవ్వుకున్న తీరు, చేతులారా చేసుకున్న పాపం. ఒక్కసారే మారిన ప్రకృతి మానవులకు పెట్టిన పరీక్ష. ఎన్నో కుటుంబాలు అతలాకుతలం. ఎందుకిట్లా అంటే గోతులు తవ్వుకున్న తీరు, చేతులారా చేసుకున్న పాపం. స్వార్థానికి లొంగి, కష్టంలో కుంగి, నీళ్లన్నీ పొంగి, చెంగున గుంకి, భయభ్రాంతులకు గురి చేస్తే ఎందుకిట్లా అంటే ఏం చెప్తాం? కాలంతో మనమా, కాలం గుప్పిట్లో మనమా, కాలంతో మనమా, కాలం గుప్పిట్లో మనమా. ఒళ్ళు కనిపించేలా వేషాలు, చేస్తున్న మోసాలు, చెలరేగుతున్న ద్వేషాలు. ఎటుపోతుంది సమాజం? ప్రేమలు తగ్గి పెద్దరికానికి తిలోదకాలిచ్చి ఎవరికి వారే యమునా తీరే. ప్రేమలు తగ్గి పెద్దరికానికి తిలోదకాలిచ్చి ఎవరికి వారే యమునా తీరే. ఎందుకిట్లా అంటే అట్లనే అంతే నలుగురితో నారాయణ. ఎందుకిట్లా అంటే అట్లనే అంతే నలుగురితో నారాయణ. మీ సీతాలక్ష్మి. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవిత గానలహరిలో భాగంగా ఉత్తమ కవితగా ఎన్నికైన ఎందుకిట్లా అనే అంశంపై
శీర్షిక కారణమేమిటో. కాలగమనంలో పెరిగిన జీవన వేగం, దినాభివృద్ధి చెందుతున్న సమాజం, మనిషి మేధస్సుకు కులమానమైన ఎందుకిట్లా అభద్రతా జీవనయానం. అంతరిక్షంపై కాలు మోపిన మనం ఆడబిడ్డల మానం నెత్తిన తల్లడిల్లితే అరాచకాలను అడ్డుకేలు లేని స్థితిలో ఎందుకిట్లా బ్రతికిడుస్తున్నాం మరి. గారాబంతో పెంచిన తల్లి తండ్రులు అవసాన దశలో అసహాయ స్థితిలో అనాథాశ్రమాల బాట పడుతుంటే ఎందుకిట్లా మన గొప్పల తిప్పలు. ఆశల కొలిమిలో కాగే జీవితమంతా కడకు విధిరాతను ప్రతిబింబిస్తే రాజీతో నడుపుతున్న బ్రతుకు బండి ఎందుకిట్లా అనే ప్రశ్నతో సాగుతోంది. నమస్కారం. నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రశాంతి రేవూరి, కొంపల్లి, హైదరాబాద్. ఈనాటి ఈ అత్యుత్తమ కవితగా సెలెక్ట్ చేసిన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, దాస్యం లక్ష్మయ్య గారికి, ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్న రూపలత మేడం గారికి ధన్యవాదాలతో కవితలోకి వెళ్దాము. నా కవిత అంశం ఎందుకిట్లా. శీర్షిక తెలిస్తే చెప్పండి. జంతువులకు, పశుపక్షాదులకు లేవు కులమత భేదాలు, లేవు లాభ నష్టాలు, లేనే లేవు దాపరికాలు. ప్రక్కవారిని నిర్దాక్షిణ్యంగా తొక్కి పైకి ఎదుగుదాం లాంటి క్రూరమైన తలుపులు. పామైనా తనకు హాని జరుగు అనుకున్నప్పుడే కాటువేయ తలచు కదా. నిస్సహాయులైన మహిళల్ని కాటువేసి మాన ప్రాణాలను తీసి క్రౌర్యం ఎందుకిట్లా. ముక్కు పచ్చలారని ఆడ శిశువుల నుంచి కాటికి కాళ్ళు చాపిన వృద్ధ మహిళలకు కూడా లేదా ఈ భూమిలో రక్షణ. ఎందుకిట్లా, ఎందుకిట్లా జరుగుతోంది. ప్రేమకు అహంకారం తోడు, నాకు ఏమీ లేదు అనే స్వాతంత్రం స్త్రీలకు లేనే లేదు. కత్తులతో, యాసిడ్ దాడులతో ప్రాణహాని, గౌరవహాని, తన వారందరికీ తలచని హాని. కత్తులతో, యాసిడ్ దాడులతో ప్రాణహాని, గౌరవహాని, తన వారందరికీ తలచని హాని. ఎందుకు ఇట్లానే జరగాలి. మహిళా లోకానికి ఏమైపోయాయి నైతిక విలువలు. ఎక్కడ వెతకాలి మానవతా వలువలు. ఇంతేనా మహిళల మాన ప్రాణాలకు విలువ. ఇంతేనా మహిళల మాన ప్రాణాలకు విలువ. పెద్దలారా, చిన్నలారా, అక్కలారా, అన్నలారా ఆలోచించి చూడండి. ఎందుకిట్లా అనే ఈ ప్రశ్నకు సరైన జవాబు తెలిసి కూడా దులుపుకుపోయే వారిలో మనం కలవవద్దు. ఎందుకిట్లా అనే ఈ ప్రశ్నకు సరైన జవాబు తెలిసి కూడా దులుపుకుపోయే వారిలో మనం కలవద్దు. కావద్దు ఈ భూమికి భారం ఈ భూమి తల్లికి భారం. ప్రశాంతి రేవులు. నమస్కారం. నేటి కవిత గురువర్యులు సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక అవును ఎందుకిట్లా. పచ్చని తీగై రంగు పూలు పూయిస్తూ తీయని పళ్ళను పండిస్తూ పైకి పాకుతుంటే రాకాసి వేడివాడి చూపులతో కాల్చి మాడి మసి చేయాలనే మనస్తత్వాల మనుషులుంటారు ఎందుకో. ఎదిగినా ఒదిగి ఉండాలని ప్రయత్నిస్తుంటే చిదిమి వేయాలని చూసే మేకవన్య పులులై కర్కశహస్తాల పంజాలు విసిరే మనుషులు ఉంటారు ఎందుకో. మానవత్వంతో మంచి మనిషిగా మసలాలని చూస్తే నక్క వినయాల నటనలంటూ భేషజాల భావనలంటూ నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించే ఆషాఢభూతులు ఉంటారు ఎందుకో. నిర్మలంగా పారే నదిలో కాలుష్యం చేర్చే కాళీయ నాగులు, ప్రగతి పథంలో నడిచే జీవితాలను విధ్వంసం చేసే కాల యవనులు అడుగడుగునా పొంచి ఉంటారు ఎందుకో. కాలం మారింది, మనిషి మనుగడ మారింది, అయినా మనస్తత్వాలు మాత్రం షెరా మామూలే. అవును ఎందుకిట్లా అనే ప్రశ్నకు జవాబు దొరికేది ఎప్పటికో మరి. ఎందుకిట్లా అనే ప్రశ్నకు జవాబు దొరికేది ఎప్పటికో మరి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిర్సిటి అనకాపల్లి. నేటి కవిత ఈ వారం ఎందుకిట్లా అనే అంశానికి
అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక కన్నవారి కళ. మనం విడిపోయి రెండుగా చీలిపోయాం. వేరువేరు అస్తిత్వాలతో మిగిలిపోయాం. ఎవరి దారుల్లో వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఎవరి గమ్యం వారికి తెలిసినా తెలియకున్నా. ఒక సందర్భం ఏదో మనల్ని కలపాలనుకున్నా కలిసిరాని కాలం అది కూడా కుదరనివ్వలేదు. అయినా నా గురించి నువ్వు, నీ గురించి నేను ఆలోచనలు నిరంతరాయం కొనసాగిస్తాం. ఒక్కోసారి మనసులు కలవాలనుకుంటాయి. మనస్థిర ముచ్చట్లు ఆడాలనుకుంటాయి. అహంపరులు కొన్ని అడ్డుతెరలు అవుతుంటాయి. మనకి తెలియకుండా దూరాలు పెంచేస్తుంటాయి. తీరాలు పేరైనా ప్రవహించే ఒకే ధారగా భాషగానో భావంగానో దగ్గర అవ్వాలనుకుంటూ మదిగోడలను సుతారంగా స్పృశిస్తాయి. విడిపోవటం తప్పేమో అని చెప్తున్నట్లు. ఎదగటము ఒక అవసరమే అయి ఉంటుంది. ఎందుకు ఇట్లయితుంది అనే ప్రశ్న మర్చిపోమ్మంటది. కిరీటాలు సామ్రాజ్యాలు కాదు ముఖ్యం, అభివృద్ధే కన్నవాళ్ళ కళ అనుకోమంటది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. నా పేరు గంగాపురం శ్రీనివాస్. నా యొక్క కవితను ఉత్తమ కవితగా ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. అంశం ఎందుకిట్లా. కవితా శీర్షిక ఎందుకిట్ట. చదవక ముందు కాకరకాయ, చదివినాక కీకరకాయ. ఎంత మంచి సమాజం ఎందుకిట్లయిందో. ఇంటికొచ్చిన వాళ్లకు ఇంటిల్లి పాది గౌరవంతో నమస్కార బాణాలేసేది. సంస్కార పరదాను చుట్టిపెట్టి మూతి తిప్పుళ్ళు ముక్కిరిసుళ్ళు కనికరం లేని కంటి చూపులతో తిరస్కార సూదులు గుచ్చుతున్నాం. ముఖ పరిచయం లేకున్నా ముఖ కవలికలు పసిగట్టి కావలసిన సాయం చేసేటోళ్ళం. సోపతిగాళ్లకు దగ్గరి చుట్టాలకు ఆపతి సంపతికి అరుసుకోక చూడటానికి కూడా పోకుండా తప్పించుకు తిరుగుతున్నాం. పరుల సొమ్ముకు పాపిష్టి ముల్లెకు పదామడల దూరం ఉండేది. ఇప్పుడు ఏమైందో. కిరాతకుడు వలేసి పావురాలను పట్టినట్టు పరిచయస్తుల్ని నమ్మించి నట్టేట ముంచుతున్నారు. విద్య, వైద్యం, సమాజ శరీరానికి రెండు కళ్ళు. మనిషి కుటిలపు బుద్ధితో సేవల రంగం నుంచి తప్పించిండు. సాయం ఖాయానికి ఖచ్చితమైన గిట్టుబాటు ధరను ఖాయం చేసుకుంటుండు. ఎందుకిట్లయిందో. ఇంకెందుకు. చదువుల్లో విలువల శాస్త్రం నిక్కచ్చిగా తొలగించి వికృత వాచకం ప్రవేశపెట్టడమే. ధన్యవాదాలు. నేటి సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక ఎన్నాళ్ళీల. సమస్త జీవరాశి కంటే నరుడు గొప్పవాడేనా? ప్రకృతి విపత్తులను హెచ్చు చేసినందుకేనా? అభివృద్ధి నిశాలో అరణ్యాలను తగ్గించడం, అధికోత్పత్తిలో విషరసాయనాల వాడకం, భూసారము నీటి నాణ్యతలకు గండి కొట్టడం, వర్షాకాలంలో అధిక వేడికి గురి కావడం, ఒక్క క్షణం
నింగిలో నల్ల మబ్బులు వీస్తే, చిన్న మెరుపు నాజూగ్గా తీగలా బెరిస్తే, చినుకు చినుకు చిరుజల్లుగా కురిస్తే, ఆ హాయిని గొలిపే ఆనందాలే వేరు. వరద వారధిలా నదులై పొంగే ప్రళయాలు. వరద వారధిలా నదులై పొంగే ప్రళయాలు. ఏకదం గాలి రువ్వడిగా ప్రకృతి విపత్తు. వరద ముంచెత్తే జనావాసాలు. ఏకబిగిన వృక్షాలే కూకటి వేళ్లతో కూలడం. ఎందుకిలా? ఏమిటి భవిష్యత్తు? భూగోళం మనదే. పంచభూతాలు మన జీవన శైలికి ఆధారమే. కనువిప్పుతో మన వసుధను కాపాడుకోవాలి. రేపటి తరాలకు భరోసా అందించాలి. ఏడేలి రాములు, ఎలకలపల్లి. ధన్యవాదములతో. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం అంశం ఎందుకిట్లాకు గాను నా కవిత శీర్షిక నిలబడే ప్రయత్నం చేయాలి. అందరం వచ్చింది ఆ అమ్మ కడుపు నుంచి. అందరం పెరిగింది అక్క చెల్లెళ్ళతోనే. కలిసి ఆడుకున్నప్పుడు ఆడామగ తేడా ఎందుకు? ఆడది ఒంటరిగా కనిపిస్తే మరి ఎందుకు ఇట్లా? వయసు పెరిగితే బుద్ధి వికసించాలి. మనసు సముద్రం అంత పెద్దది కావాలి. ఆలోచనలో చూపుల్లో స్వచ్ఛతను పెంచుకోవాలి. ఆపదలో అక్కా చెట్లను ఆదుకోకపోతే మనం మరెందుకు ఇట్లా? పాలుగారే పసిమొగ్గలను తుంచి ఇస్తున్న కాఠిన్యం, ముక్కు పచ్చలారని పసిపిల్లలపై పైశాచికత్వం, కసుగాయలను తెంపి కొరికి పడేసే రాక్షసత్వం, మానవత్వం గుర్తుకు రాని మనుషుల మనమెట్లా? మన పూర్వీకులు చేయలేదు ఈ అకృత్యాలు. మన సంబంధికులకు తెలియదు ఈ దురాఘాతాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అపభ్రంశ ప్రకృతి? మనకెట్లా అబ్బింది ఈ పాడు పనికిరాని సంస్కృతి? పేగు తెగిన బాధ ఏ తల్లికైనా ఒక్కటే. నొప్పి ఎవరికి వచ్చినా ఆ బాధ ఒకేలా ఉంటుంది. పంచుకునే ప్రయత్నం కొంచెమన్నా మనం చేయాలి. ఆ బాధ నాది కాదులేని ఊరుకుంటే ఎలా? మానవత్వం కుంటుతూ నడుస్తుంటే పరిగెత్తించే ప్రయత్నం మనం చేయాలి. ధర్మానికి ఉన్న ఆ 4 కాళ్ళు విరిగినప్పుడు మనకు ఉన్న 2 కాళ్ళు ఇచ్చి నిలబడే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం. విన్నారు కదండి మన నేటి కవిత. కవులు కవయిత్రులు వారి కళలకు పదును పెడుతూ రాస్తున్న కవితలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇస్తున్న అంశాలకు విభిన్న కోణాల్లో వస్తున్న కవితల్ని విని ఆనందిస్తున్నారని భావిస్తాను. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. విభిన్న కోణాల దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి. కవులను కవయిత్రులను ఆదరించండి. అలాగే సమాజానికి దిక్సూచి వంటి కవులకు మీ సమాదరణ ఎంతో అవసరం. ఎందుకంటే ఒక కవి తమ కవితని రాసి దాచుకోలేడు కదా. అది 10 మంది వింటేనే ఆనందం. ఆ 10 మంది విని దానిలోని భావాన్ని అర్థం చేసుకుని అలా కవులకు చేయూతనిస్తూ మీరు వింటేనే చాలు అన్నంతగా సంతోషపడే కవులు కవయిత్రులకు మీ చేయూతని ఎప్పటికీ అందించండి. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.